హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. ఇవాళ మరిన్ని అప్డేట్స్తో వచ్చేసాను బిగ్ బాస్ గురించి. అవి ఏంటియో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇవాళ మాట్లాడబోయే టాపిక్స్ ఏంటంటే నిన్న వచ్చిన బిగ్ బాస్ ప్రోమో అనాలిసిస్ ఒకటి, అట్లనే మన ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా ప్రోమో చేస్తున్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి. అండ్ మన బిగ్ బాస్ వాయిస్ అయితే చేంజ్ అయింది, దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ కంటెస్టెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారో కూడా దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ బిగ్ బాస్ హోస్ట్ ఎవరు, ఎవరైనా చేంజ్ అయ్యారా, బిగ్ బాస్ బస్ యాంకర్ ఎవరు, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ అగ్ని పరీక్ష టైమింగ్స్ ఏంటి, షెడ్యూల్ ఏంటి, అండ్ మొన్న కొంతమంది ఎలిమినేట్ అయ్యారు, వాటి అప్డేట్స్ కూడా చూద్దాం. ఇక టాపిక్స్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మన ప్రోమో అనాలిసిస్. ప్రోమో అయితే పర్లేదు, నాకు తెలిసి ఇంకో ప్రోమో కూడా వస్తుంది రేపు, ఇవాళ నైట్ రేపు వచ్చేస్తుంది ప్రోమో అయితే. అది కొంచెం చాలా బాగుంటుందని టాక్ అయితే వస్తుంది బయట. అండ్ ఈ ప్రోమో వచ్చేసరికి మనం మాట్లాడుకున్నాం కదా, ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఎలా సెలెక్ట్ చేశారు. ఒక 20-30 మెంబర్స్ అప్లికేషన్ ఇచ్చారు, దాంట్లో 200 మెంబర్స్ని వీడియో ద్వారా సెలెక్ట్ చేశారు. ఆ 200 మెంబర్స్ సెలెక్షన్స్లో ఒక 45 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు అగ్ని పరీక్షకి. ఆ 45 మెంబర్స్ని మళ్ళీ ఇంటర్వ్యూస్ చేసి టాప్ 50 మెంబర్స్ని తీశారు. ఇది ఈ ఫార్మాట్ అయితే జరిగింది ఇంతవరకు. అండ్ ఈ ప్రోమోలో చూపెట్టినట్టయితే వాళ్ళు కూడా ఉన్నారు, ఆ టాప్ 15 కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మైక్ సిద్దిపేట మోడల్ కనపడడం, ఉత్తర్ ప్రశాంత్. మీరు ఆ ప్రోమో బాగా చేస్తే మీకు ఆల్రెడీ కనపడిపోతుంది ఎవరైతే బాగా లైక్ ప్లీజ్ చేస్తున్నారో జడ్జెస్ని, వాళ్ళందరినీ తీసేస్తారు ఇంటర్వ్యూలో. బాగా ఆడుకుంటున్నట్టు అని కనిపిస్తుంది ఆ ప్రోమోలో. ఉత్తర్ ప్రశాంత్ ఒకడు, సిద్దిపేట మోడల్, ఇంకొక చిన్న బామ్మల ఆమె ఉంది, ఆమె కూడా, వాళ్ళందరినీ తీసేస్తారు టాప్ 45 నుంచి. అండ్ 15లో లేరు వాళ్ళైతే. అండ్ 15లో అయితే మనం లిస్ట్ ఆల్రెడీ చెప్పేసాం. మీకు ఆ వీడియో కావాలంటే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఐకార్డ్లో, మీరు అక్కడ పోయి చూసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆ అనాలిసిస్ పెద్ద ఏం లేదు. అండ్ మీరు దాన్ని చూసినప్పుడు అయితే ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యారు. లైక్ ప్రియాంక శెట్టి, శ్వేత, ప్రసన్న, మన బాడీ బిల్డర్ ఆయన, చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ప్రోమో చేస్తున్నారు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ కొంతమందికే తెలుసు ఈ అగ్ని పరీక్ష షో వస్తుందని. చాలామంది కామెంట్ పెడుతున్నారు, అసలు ఏంది అగ్ని పరీక్ష. అందుకే ఆ బిగ్ బాస్ వాళ్ళు ఓల్డ్ కంటెస్టెంట్ లైక్ నిఖిల్ లాస్ట్ సీజన్ విన్న నిఖిల్, అమర్, ప్రేరణ, వీళ్ళు ముగ్గురు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. బిగ్ బాస్ అంటే అగ్ని పరీక్ష ఏంటి దాని గురించి, వాల్యూస్ ఏంటి, మీరు ఎలా ఉండాలి అనే బిహేవియర్, దాని పద్ధతి గురించి. జస్ట్ ఏం లేదు, ఈ అగ్ని పరీక్ష హైప్ దేనికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి ఒక 2-3 మంచి ప్రోమోలు పడితే, ఇట్లా సెలబ్రిటీస్తో కాదు, ఈ అగ్ని పరీక్షలో జరిగిన 2-3 ప్రోమోలు గట్టిగా పడితే ఎవ్వరు అవసరం లేదు, సెలబ్రిటీ చెప్పని అవసరం లేదు, ఆల్రెడీ మన తెలుగు ఆడియన్స్ అడిక్ట్ అయిపోతారు బిగ్ బాస్ షోకి. అండ్ నెక్స్ట్ ఆ ప్రోమోస్ కూడా అంతేం లేవు, నాకు నార్మల్గా ఏదో చైర్లో కూర్చోబెట్టి చెప్పినట్టు అనిపిస్తుంది, పెద్ద యూస్ఫుల్ అయితే లేదు. అండ్ వచ్చిన ఒక ప్రోమోలో బిగ్ బాస్ వాయిస్ అయితే చేంజ్ అయింది. నిజమే, బిగ్ బాస్ వాయిస్ అయితే చేంజ్ అయింది, కానీ ఆ ప్రోమోలో వచ్చిన వాయిస్ అయితే కాదు. ఇంతకుముందు వచ్చిన బిగ్ బాస్ వాయిస్ని ఇప్పుడు కొంచెం చేంజ్ చేద్దామని చూస్తున్నారు. ఆల్రెడీ నాగార్జున గారు ఏదో వీడియోలోనో ట్వీట్లోనో కన్ఫర్మ్ చేసినట్టున్నారు. అండ్ ఎందుకు చేంజ్ చేస్తున్నారంటే మేబీ అతను అవైలబుల్గా లేకపోవడం, లేకపోతే మనకి ఈ బిగ్ బాస్ జరిగే టైంలో అంతా అతను ఉండాలి, ఒకరిపైన డిపెండ్ అవ్వడం అనేది చాలా కష్టం. సో ఇన్ని కేటగిరీస్లో చూసి వేరే వాళ్ళని ట్రై చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఇది కూడా మంచి వ్యూవే, కానీ పీపుల్ ఎలా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. 8 సీజన్స్, మళ్ళీ ఓటీటీ సీజన్స్ అంతా బిగ్ బాస్ వాయిస్ ఒకలాగా వచ్చి ఇప్పుడు వేరేలాగా వస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది చాలా పెద్ద క్వశ్చన్. నాకు తెలిసి మంచి ఎంటర్టైనింగ్ వాయిస్నే తీసుకొస్తారని అనిపిస్తుంది. అండ్ కంటెస్టెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు 45 మెంబర్స్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత టాప్ 15 తీశారు కదా, దాంట్లో ఈచ్ ఇండివిజువల్ పర్సన్స్ లైక్ వాళ్ళు ఈచ్ డే ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. ఒకటే గ్రూప్ మళ్ళీ నెక్స్ట్ డే ఉండదు. అట్లా గ్రూప్గా ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్లో పర్ఫామ్ చేసిన వాళ్ళని ఆ రోజు క్యాప్టెన్ చేస్తారు నెక్స్ట్ డేకి. అట్లా క్యాప్టెన్ చేసిన వాళ్ళకి ఓట్ అపీల్ ఉంటుంది, వాళ్ళు ఓట్ అపీల్ చేసుకోవచ్చు ఆ వీడియో ఓట్ అపీల్కి. అండ్ నెక్స్ట్ వాళ్ళు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫస్ట్ 2-3 డేస్, ఇప్పటిదాకా ఒక 4 డేస్ జరిగింది అనుకుంటా షూటింగ్. ఫస్ట్ 2-3 డేస్ అయితే మొత్తం హవా అంతా గర్ల్సే అంట, మొత్తం గర్ల్స్ టాస్క్ విన్ అయ్యారంట. బాయ్స్ లాస్ట్ డే అయితే బాయ్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారని మనకైతే వినిపిస్తుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఒకటే పర్సన్ చాలాసార్లు క్యాప్టెన్ అయిందంట. అండ్ మాస్క్ మ్యాన్ ప్రసన్న కుమార్ ఎవరో క్యాప్టెన్ అయ్యారని మనకైతే న్యూస్ వచ్చింది. చూద్దాం, వెయిట్ చేద్దాం. అండ్ హోస్ట్ వచ్చేసి ఆల్వేస్ నాగార్జున గారే ఈ సీజన్కి అయితే. అండ్ మన బిగ్ బాస్
బజ్ యాంకర్ అయితే ప్రేరణ అని తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన న్యూస్ అయితే ప్రేరణ ఈ బిగ్ బాస్ బజ్ని యాంకర్ చేయబోతుందని తెలుస్తుంది. అండ్ అగ్నిపక్ష టైమింగ్స్ ఇది August 22 నుంచి స్ట్రీమ్ అవుతుంది జియో హాట్స్టార్లో. నార్మల్గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే 10 AM రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు, కానీ తెలియదు ఇది ఏ టైంకి మనకి షెడ్యూల్ చేస్తారో జియో హాట్స్టార్లో. ర్యాండమ్ డేట్స్ ర్యాండమ్ టైమింగ్స్లో వదులుతారో తెలియదు, అండ్ 10 AM పక్కా వదులుతారో తెలియదు. చూద్దాం ఇది కూడా ఎప్పుడు వస్తుందని. అండ్ అప్డేట్స్ ఇప్పుడు మనకు జరిగిన దాంట్లో ఒక టాస్క్స్ అయితే జరిగారు. ఏమేమి టాస్క్ ఇచ్చారో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కొన్ని రోజులు జరిగిన టాప్ 15 మెంబర్స్ జరిగిన వాటిలో టాస్క్ ఏమేమి ఇచ్చారు. మనకు ఒకటైతే జంగా గేమ్ ఉన్నది కదా, మన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో జరిగిన జంగా గేమ్, అట్లాంటి జంగా గేమ్, కానీ ఇది గ్రూప్ వైజ్ జరిగిన జంగా గేమ్. గ్రూప్ మెంబర్స్ వచ్చి ఆడాలి. అండ్ నెక్స్ట్ గెస్సింగ్ రౌండ్ అనమాట. వాళ్ళు టీవీలోనో దేంట్లోనో చూపెడుతున్నారు ఇది రియలా ఫేకా అని గెస్ చేయాలి. లేకపోతే ఇప్పుడు మనకి యాపిల్ పండు ఉంటుంది కదా, యాపిల్ పండు ఒకటి ఉంటుంది, యాపిల్ ఫేక్ ఒకటి ఉంటుంది, అట్లా గెస్ చేయాలి. అదొక రౌండ్. అండ్ బాల్ని బ్యాలెన్స్ చేయాలి. మనకి తెలిసిందే కదా, ఇట్లా బాల్స్ ఇట్లా ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఇట్లా మనం అరేంజ్ చేయాలి. అండ్ మనము టీ స్పూన్లో నిమ్మకాయ పెట్టుకున్న బ్యాలెన్స్, అట్లాంటి టాస్క్ అనమాట. అండ్ పోల్ డ్యాన్స్ ఇది కొంతమందికి ఇచ్చారంట టాస్క్ చాలా న్యూస్ వస్తుంది. శ్వేత జెట్టి చేసిందంట బాగా. అండ్ గ్రూప్ డ్యాన్స్ కూడా ఇచ్చారంట, ఈచ్ గ్రూప్ మెంబర్స్ గ్రూప్ డ్యాన్స్ కూడా ఇచ్చారంట. అండ్ నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ సంబంధించిన టాస్క్ ఏంటంటే ఏదో వెయిట్స్ని ఎక్కువసేపు పట్టుకోవాలంటే, లైక్ 2 చేతుల్లో ఇటుకలు ఇట్లా, అట్లాంటి టాస్క్ ఒకటి ఇచ్చారని తెలుస్తుంది. అండ్ మెమరీకి సంబంధించిన ఒక గేమ్ కూడా ఇచ్చారంట. ఇట్లా చాలా టాస్క్లు ఇచ్చారు మనకు. ఇవైతే మెయిన్ టాస్క్లు అనమాట, ఇప్పుడు జరిగిన టాస్క్. ఇంకా 3 రోజులు అయితే షూటింగ్ ఉంది. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత మనం మిగతా అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే శ్వేత శెట్టిను ప్రసన్న కుమార్ అయితే ఎలిమినేట్ అయినారని మనకు వస్తున్న టాక్ ఇది మాట. నాకైతే చాలా షాకింగ్గానే ఉంది. వాళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేశారంటే న్యూస్ వస్తుంది. వాళ్ళే ఎలిమినేట్ అయ్యారంటే ఏదో బిగ్ ట్విస్టే ఉండబోతుందని అంటుంది. అండ్ నెక్స్ట్ మనము ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అయితే 70% అయితే రెడీ అయిపోయింది. మొత్తం ఇంటీరియర్ వర్క్ అయితే జరుగుతుంది. అవుటర్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. లోపల ఇంటీరియర్ వర్కే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ థీమ్ తెలిసిందే కదా, నవగ్రహ థీమ్. ఒక 9 మెంబర్స్ ఒక సైడ్, ఇంకో 9 మెంబర్స్ ఒక సైడ్, అండ్ మధ్యలో ఒక రూమ్ ఉంటుంది ఇట్లా కనెక్టింగ్కి. సో ఈ 9 మెంబర్స్ మనకు వచ్చే టాక్ విధానం అయితే 5 మెంబర్సే కామన్ సెలెక్ట్ అవుతారని తెలుస్తుంది. కానీ ఇక్కడ 9 మెంబర్స్ అనేసరికి చాలా మంది వాటిలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. 9 మెంబర్స్ కామనర్స్ వెళ్తున్నారా లేదా అనేది. ఇదైతే చాలా పెద్ద క్వశ్చన్. మనకు వస్తున్న న్యూస్ అయితే 9 మెంబర్స్ కామనర్స్ వెళ్తారు, కానీ 5 మెంబర్స్ అగ్నిపక్ష షో నుంచి వస్తారు. ఇంకా 4 మెంబర్స్ ఆ టాప్ 45లో 15 సెలెక్ట్ కాని దాంట్లోంచి వస్తారని మనకైతే వస్తున్న టాక్. లైక్ సింగర్ శ్రీతేజ ఇట్లాంటి వాళ్ళు, మన అబు మన ఎవరు అతను మోడల్ అబు సయ్యద్, ఆయన వీళ్ళని డైరెక్ట్గా BB9 తీసుకుంటారు అనేది బిగ్ ట్విస్ట్ అని అనిపిస్తుంది మనకైతే. చూద్దాం మరి ఎట్లుంటుందో. ఈ టీమ్ మన బిగ్ బాస్ 9 నవగ్రహ టీమ్ ఎట్లుంటుంది అంటే, ఇటొక రూమ్ అంటే ఇటొక పోర్షన్ అయితే 9 మెంబర్స్ ఉంటారు, ఇటొక పోర్షన్ 9 మెంబర్స్ ఉంటారు, మధ్యలో కనెక్టింగ్ రూమ్ మేబీ కెప్టెన్కో ఎవరికైనా పెద్దోళ్ళకో ఇస్తారేమో అయిన దాంట్లో. ఈ 9 మెంబర్స్ తీసుకున్న వీళ్ళట్లో 2 బెడ్స్ అని 9 మెంబర్స్ ఈ రూమ్లో ఉండాలి, 9 మెంబర్స్ కామనర్స్ ఈ రూమ్లో ఉండాలి, 9 మెంబర్స్ సెలబ్రిటీస్ ఈ రూమ్లో ఉండాలి. ఈ మెయిన్ పోర్షన్ తీసుకునేటోళ్ళు క్యాప్టెన్ అని ఉండొచ్చు, లేకపోతే ఆ రోజు వీక్ టాస్క్ గెలిచిన వాళ్ళైనా ఉండొచ్చు. సో చూద్దాం. మనకి ఇది ఆల్రెడీ ఈ థీమ్ ఎక్కడో తమిళ్లోనో ఇక్కడ హిందీలోనో చేశారని టాక్ అయితే వస్తుంది. చూద్దాం. మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కూడా దాని గురించి అనాలిసిస్ చేస్తాను. వాళ్ళు ఏ సీజన్లో చేశారో నేను కూడా చూస్తాను. ఆ సీజన్ కూడా కొన్ని ఎపిసోడ్స్ చూసి మీకు కూడా ఏమన్నా దానికి ఏమైనా లింక్ ఉందేమో అని చూసి చెప్తాం. మనకి మాస్క్ మ్యాన్ అనేది తెలుసు కదా, అతని ఫోటో అయితే రివీల్ అయింది. మన ఎపిసోడ్లో కూడా మనం ఇంటర్వ్యూ చేసే టైంలో కూడా ఎవరో జడ్జెస్ అడిగారంట మీ ఫేస్ని రివీల్ చేస్తారా లేదా అని. అప్పుడు రివీల్ చేశారంట. అండ్ ఆయన ఫోటో కూడా సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది. నేనైతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అతని ఫోటోని అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే చెక్అవుట్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి బీ ఎంగేజ్ ఫ్యామ్. మన ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటుంది. సో మీరైతే చెక్అవుట్ చేయండి ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో. నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తాను అతని రియల్ ఫేస్ని. చూద్దాం అతనో కాదో. అదైతే చాలా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది ఆ ఫోటో అయితే. సరే చూద్దాం మనం ఎట్లుంటుందో. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.